ఉన్నట్లయితే ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. సో క్రైస్తవ్యం అంటే మనము పాటలు పాడేసి కానుకలు వేసేసి వాక్యం విని వెళ్ళిపోవటానికి కాదు ప్రియులరా. మనము సరిచేయబడతా ఉంటాం. వాక్యం ఏం చేస్తుందంటే మనలో ఉన్న కొదువైన పరిశుద్ధతను మరలా పొందుకోవడానికి వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది, సరిచేస్తూ ఉంటుంది. అలాగే మన తోటి విశ్వాసాలను మనం ప్రేమించే విషయంలో, వాళ్ళతో సమాధానంగా ఉండే విషయంలో వాక్యం ఏం చేస్తుందంటే ఇది మనం సరిచేస్తూ మనల్ని కడుతూ ఉంటుంది. సో ఈ రెండు మన జీవితంలో బ్యాలెన్స్గా ఉండాలి. పరిశుద్ధత ఉన్నప్పుడే దేవుని సన్నిధిలోనికి మనం దేవుని చూడగలం. మన తోటి సహోదరులను ప్రేమించకుండా మనము దేవుని వాక్యానికి విధేయులై జీవించడం అది అసంభవం అని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. మనం ఇప్పుడు వరకు పాడాం, గాలి నీరు అగ్ని ఏం చేస్తున్నాయంట, మాటకు లోపడుతుంది. పంచభూతాలు అంటారు. పంచభూతాలు ఏంటివి? గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం. ఈ 5 ఏం చేస్తున్నాయంటే దేవుడు ఆదిలో నోటి మాటతో పలికిన ఆ సృష్టి అంతటిని ఈ 5 ఏం చేస్తున్నాయంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి లోబడుతూనే ఉన్నాయి. కానీ ఆయన స్వరూపంలో తయారు చేసుకున్న మనం మాత్రం లోబడల ప్రజలంగా మనం ఉంటున్నాం. ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడంటే దేవుడు, నా దగ్గరికి రండి, మనం సహవాసం చేసుకుందాం, మనం సమాధానం కలిగి మనము తండ్రి కుమారులు అనే ఆ బంధములో మనం జీవిద్దామని ఆది నుంచి ఆదాము చేసిన పాపం మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రియకుమారుని 2000 సంవత్సరాల క్రితం ఇదిగో ఈ క్రిస్మస్ మాసాన మనందరి కోసం జన్మింపచేసి తాను తండ్రితో తెగిపోయిన సంబంధాన్ని దేవుడు తిరిగి సమకూర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. తన దాసులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, రాజులను పంపించాడు. చివరాఖరికి ఎవరిని పంపించాడు? తన సొంత కుమారుణ్ణి మనందరి కోసం సిలువలో మరణింప చేయటానికి బెత్లెహేమ్ గ్రామంలో 2000 సంవత్సరాల క్రితం మనందరి కోసం దిక్కుమొక్కు లేని ఒక కుగ్రామంలో ఆయన బెత్లెహేమ్ అనే గ్రామంలో జన్మించారు. ఒక యూదులకు రాజుగా జన్మించాడనే సంగతి ఎవరికి తెలియదు? యూదులకి తెలియదు, సొంత జనాంగానికే తెలియదు. కానీ ఎక్కడో దూరదేశం నుంచి 3 జ్ఞానులు వచ్చి ఏం చేశారంటే మీకు రాజు పుట్టాడు ఎక్కడున్నాడని అడిగారు. సో మన కుటుంబాల్లో కూడా రాజు పుట్టాడు అని పక్కన వాళ్ళు ఎవరో వచ్చి మీకు రాజు పుట్టాడంటే కానీ మనల్ని అడిగే స్థితిలో ఎవరు ఉండద్దు. నా హృదయంలో రాజు జన్మించాడు, నా రాజు నా జీవితాన్ని ఏలుతున్నాడు, నేను నిత్యరాజ్యంలో ఉంటున్నానని చెప్పి అటువంటి నిశ్చయిత కలిగి మనము జీవించాలి ప్రియులారా. ఆమేన్. సో దేవునికి మహిమ కలుగును గాక. మరొకటి, ఒక కాయిన్కి బొమ్మ బొరుసు ఎలాగైతే ఉంటాయో క్రైస్తవులకి ఈ పరిశుద్ధత, ఈ ప్రేమ అనేది 2 ఉండేలాగా మీరు ఖచ్చితంగా చూసుకోండి ప్రియులారా. ఏది లేకపోయినా ఆ కాయిన్కి విలువ ఉంటుందా? బొమ్మ లేకుండా కాయిన్ తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి దానికి విలువ ఉండదు. సో పరిశుద్ధత, ప్రేమ ఈ 2 మనము కలిగి ఉండేలాగా చూసుకోవాల్సిందిగా పొరుగుపేట మీకు మనవి చేస్తున్నాను. ఓకే, మనము ముగింపులోకి వచ్చాం. ఏ ముగింపులోకి వచ్చాం? సంవత్సరం ముగింపులోకి వచ్చాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16 అధ్యాయం చివరి అధ్యాయంలోనికి మనం ముగింపులోకి వచ్చాం. కరెక్టే. సో ఈ 16 అధ్యాయం ముగింపులోకి ప్రారంభంలో కొంతమంది ఉన్నారు, మధ్యలో కొన్ని అధ్యాయాల్లో కొంతమంది ఉన్నారు, చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి ఏర్పరచబడిన వారు ఉన్నారు. అంతే కదా, ఏర్పరచబడిన వారు ఉన్నారు. సో ఈ ఏర్పరచబడిన వారితో దేవుడు ఈ ఉదయకాలం ముందు మనతో మాట్లాడబోతున్నాడు. మరి ఆదిలో ఉన్నవారు, మధ్యలో ఉన్నవారు, అంతంలో ఉన్నవారు, మీరు విన్న ఈ 15 అధ్యాయాల్లో మీరు నేర్చుకున్న సారాంశం ఒకటనే చెప్పండి. తద్వారా నాకు బాగా ప్రసంగం చేశాను, మీరు బాగా విన్నారు అని నాకు మనసు సంతృప్తిగా ఉంటుంది. మీరు ఒకవేళ విన్నట్లయితే 15 అధ్యాయాల్లో ఏదైనా ఒకటి ప్రేమ గురించి ఉండకూడదు, అంటే భేదాలు లేకుండా ఉండాలి. ఓకే, బిందు ఏం చెప్పట్లా? వినింది మర్చిపోయావా లేకపోతే? ప్రేమ గురించి చెప్పారు. పర్లేదు, పేపర్లు తిరిగి వెనక్కి తిప్పి చెప్పినా కూడా పర్లేదు, నేనేమనుకోను. ఓకే,
నేను సమ్మరైజ్ చేసి ఒక 5 మాటలు చెప్తాను. మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఉన్న వచనాల్లో మనం ఏం చూసామంటే సంఘములో ఉన్న విభేదాలు, అలాగే సంఘములో ఉన్న అక్రమం అంటే క్రమము లేనితనం. సంఘములో ఉన్న విభేదాలు చూసాం మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు. డివిజన్స్ ఇన్ ద చర్చ్. రెండోది డిజార్డర్స్ ఇన్ ద చర్చ్. సంఘములో ఉన్న విభేదాలు ఉంటే సంఘములో ఉన్న క్రమము లేనితనం మనం చూసాం. తర్వాత 7వ అధ్యాయం నుంచి 16 వరకు మనం ఏం చూసామంటే 15 వరకు క్రైస్తవుల యొక్క వివాహ వ్యవస్థ ఎలా ఉండాలి, వారికి ఉన్న స్వాతంత్రం ఏంటి, సంఘములో ఆరాధన క్రమం అనేది ఎలా ఉండాలి. చివరాఖరికి మొన్న ఆదివారం వరకు మనం ఏం చూసాం, పునరుద్ధానం గురించి చూసాం. ఒక సంఘములో ఎన్ని బలహీనతలు ఉన్నా కూడా దేవుడు ఏం చేయట్లేదు, ఆ సంఘాన్ని విడిచిపెట్టట్లా. ఆ సంఘం మీద ఉన్న మక్కువని, ప్రేమను దేవుడు ఎన్నడూ తాను విడిచిపెట్టకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే మరలా అవకాశాలు ఇస్తున్నాడు. మనతో సహా, నాతో సహా మనకి ఎన్నెన్నో బలహీనతలు ఉన్నప్పటికీ దేవుడు మరలా మనకి దేవుడు ఏం చేస్తున్నాడు, అవకాశాలు ఇస్తున్న దేవుడు. చివరికి ఏమంటున్నాడో చూడండి 16వ అధ్యాయంలో. ఇక్కడ ఈరోజు మనము వినబోయే వాక్యం కొంతమందికి ఇది ఇవ్వటంను గురించిన అంశం కాబట్టి కొంచెం మందికి కొంత ఇబ్బందిగా ఉన్నప్పుడు అయినా పర్లేదు, దేవుడు మనతో మాట్లాడతాడు. మనము వినగలిగిన చెవులను మనం కలిగి ఉందాం. 16వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చెయ్యండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమును మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఎవరి కొరకు అంటే చందా ఫస్టే ఉంది, పరిశుద్ధుల కొరకైన చందా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పరిశుద్ధులు ఎవరయ్యా అంటే పౌలు భక్తుడు ఈ కొరింథీ సంఘంలో, ఎఫెసీ సంఘంలో ఉండి అక్కడ పరిచర్య చేస్తూ కొరింథీ సంఘానికి ఏమని రాస్తున్నాడంటే, ఈయన యెరూషలేము వెళ్ళబోతున్నాడు. యెరూషలేములో ఎవరున్నారంటే పరిశుద్ధులు ఉన్నారు. పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడి విశ్వాసులుగా మార్చబడిన వారే. వీళ్ళు ఎవరయ్యా అంటే యూదా మతములో నుంచి క్రీస్తు ప్రభువారిని అంగీకరించిన జనులు అనమాట. ఆ యెరూషలేములో ఉన్న సంఘంలో ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటయ్యా అంటే, అక్కడ మనం అపోస్తల కార్యం జరిగితే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి కలిగి ఉన్నదంతా అమ్మేసేసి అందరూ సమిష్టిగా ఒక దగ్గరుండి అందరం ఒకటే సమానమే అని ఏక మనసు ఏక తాత్పర్యం కలిగి వాళ్ళు జీవిస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ సంఘంలో కొంతమంది వెధవరాండ్రులు ఉన్నారు. వెధవరాండ్రు వారు ఏమి చేసుకోలేరు, జీవనోపాధి ఏమి దొరకదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే సంఘములో వచ్చిన కానుకల ద్వారా ఆ వెధవరాండ్రిని లేదంటే అనాథలుగా ఉన్న వారిని సంఘం ఏం చేసేదంటే పోషించేది. అలాగే రెండోది ఏంటంటే ఆ సంఘములో ఉన్న బీదవారు కడు బీదవారుగా ఉండి యూదా మతంలో నుంచి కానీ అన్య మతంలో నుంచి కానీ రక్షణ పొంది దేవుణ్ణి తెలుసుకున్న పరిశుద్ధులు, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు పరిశుద్ధులు అవుతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జ్యూస్ అండ్ జెంటైల్, మనం యూదులైనా అన్యజనాంగమైన యేసు ప్రభువారిని తెలుసుకున్న మనమందరము పరిశుద్ధులమే, క్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరం. సో ఇప్పుడు ఈ పరిశుద్ధుల కొరకు ఏం చేయమంటున్నాడంటే ఒక చందా దాచిపెట్టమంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి అవసరతలు తీర్చబడటం కోసం, వాళ్ళకి ఈ విధవరాండ్రికి బేదవారికి. అలాగే అదే సమయంలో ఏం జరుగుతుందంటే అక్కడ సంఘము చాలా హింసలు పొందుతూ ఉంది. మీరు అపోస్తల కార్యంలో ఉన్న సంఘటన మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. సో ఆ సంఘము శ్రమలు పొందుతూ ఉంటుంటే ఈ శ్రమలకు తాళలేక ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇళ్లలోనే మగ్గిపోతూ అలాగే ఉండిపోతూ వీళ్ళు కొన్నిసార్లు ఉపవాసం ఉండి తినటానికి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వివిధ ప్రాంతాలలో సంఘాలను ఏర్పరిచిన వారందరినీ ఎఫెసీ సంఘాన్ని కానీ కొలస్సీ సంఘాన్ని కానీ ఈ కొరింథీ సంఘాన్ని కూడా ఏమని చెప్తున్నాడంటే మీరు ఏం చేస్తారంటే పరిశుద్ధుల కొరకు కొంత చందాన్ని మీరు దాచిపెట్టండి అంటున్నాడు. ఎప్పుడు దాచిపెట్టమన్నాడు? ఆదివారం అన్నాడా? నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా, అంటే ఈయన ఒకరోజు వద్దాం అనుకుంటున్నాడు కొరింథీ సంఘానికి. నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయమంటున్నాడు. ఏమని చేయమంటున్నాడు? నేను వచ్చినప్పుడు కాకుండా ఆ రోజు చందా తీయకుండా, నేను వచ్చినప్పుడు చందా తీయకుండా మీరేం చేస్తారంటే ప్రతి ఆదివారం
మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది, అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది మీరు ఏం చేస్తారంటే ఆదివారం మీకు వచ్చిన రాబడిలో నుంచి కొంత సొమ్మును ఏం చేస్తారంటే తీసి పక్కన పెట్టండి. ఇదేంటంటే స్పెషల్ ఆఫరింగ్. ఇది కొంత చందాని ఏం చేయమన్నాడంటే వారం మీకు వచ్చిన రాబడిలో నుంచి ఎవరి కోసం ఇది చందా? యెరూషలేములో యూదయ ప్రాంతములో ఉన్న ఆ సంఘములో ఉన్న పరిశుద్ధుల కోసం. వారం మీరిచ్చే కానుకలు కాకుండా మీకు వచ్చే రాబడిలో మీరు ఎలాగైతే దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడో దానిలో కొంత సొమ్ము మీ వద్ద పెట్టుకున్నట్లయితే నేను వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఆ చందాను నాతో పాటు ఎక్కడ తీసుకెళ్తానంటే చూడండి కింద చెప్తున్నాడు, నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుటకు యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. సో ఇప్పుడు ఏం చేస్తానంటున్నాడంటే ఈ కానుకలన్నిటిని మీరు ఏదైతే మీరు చందా పడతారో ఆ పరిశుద్ధుల కోసం ఆ చందా మొత్తాన్ని నేనైనా తీసుకెళ్తాను, లేదు మీరు ఎవరైనా పత్రికలు ఇచ్చుకో ఇతను యోగ్యుడు ఇతన్ని పంపించండి యెరూషలేము కంటే అతను నేను పంపిస్తానని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు ఈ కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులకి ఒక చందా విషయమే రాస్తున్నాడు. ఇక్కడ మనం ఆగుతాం, కొంత సమయం ఇక్కడ మనము ఆగుతాం. మనము లోకంలో మనం చూసినట్లయితే క్రైస్తవులకు దేనికి మారుపేరంటే ఇవ్వటంకి చాలా మారుపేరుగా ఉంటుంది. మనము ఆది నుంచి మిషనరీలు కానీ లేదంటే అపోస్తలులు కానీ సంఘ విశ్వాసులు కానీ ఇవ్వటానికి మారుపేరుగా క్రైస్తవులు మాత్రమే ఉంటారు. అది మనము మదర్ తెరిసాను చూసినా, ఇక మరి ఎవరిని చూసినా మిషనరీలు మీరు ఎవరిని చదివినా సరే, విలియం కేరీని కానీ జార్జ్ ముల్లర్ కానీ మీరు ఎవరిని చూసినా సరే మనము వాళ్ళ మోటివ్ ఏముంటుందంటే ఫస్ట్ సోషల్ సర్వీస్, సమాజ సేవ చేసి తర్వాత వాళ్ళకి అవసరతలన్నిటినీ తీర్చి అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే దేవుణ్ణి వాళ్ళ ముందు పెట్టేవారు. సో సాల్వేషన్ ఆర్మీ వాళ్ళకి ఒక స్టేట్మెంట్ ఉంటుంది, సోప్ సూప్ సాల్వేషన్. ఫస్ట్ ఏం చేయాలంట, పేదవారికి వాళ్ళు మంచిగా నీట్గా ఉండడానికి సోప్ ఇవ్వాలంట. తర్వాత ఏం చేయాలి, వాళ్ళు కడుపు నిండడానికి సూప్ ఇవ్వాలి. అప్పుడు కడుపు నిండి నీట్గా ఉన్నప్పుడు అప్పుడు వాడికి ఏం చేయాలి, సాల్వేషన్ అందించాలి. సోప్ సూప్ సాల్వేషన్. సో ఈ మోటివ్తో సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు సువార్తని ప్రకటించేవాళ్ళు. మొట్టమొదటి వెళ్ళంగానే సువార్త చెప్పేసేవాళ్ళు కాదు, ముందు వాళ్ళ పరిస్థితులు ఏంటి, మీరు నీట్గా ఉండండిరా బాబు అని చెప్పి సబ్బులు అందించి వాళ్ళని మురికిలో నుంచి తీసుకొచ్చి బయటికి పెట్టి అప్పుడు వారికి అన్నం పెట్టేవాళ్ళు. అంత కడుపు నిండిన తర్వాతే మనం చెప్పే మాటలు ఎవరైనా వింటారు. కడుపు కాలుతున్నప్పుడు నువ్వు ఎంత సువార్త చెప్పినా వాడికి ముందు కడుపు నింపకుండా ఉంటే వాడికి సువార్త వినదు. సో అందుకని మనం ఏం చేయాలంటే క్రైస్తవులు దేనికి మారిపోయారంటే దాతృత్వానికి మారుపేరుగా ఉండాలి. మన దేవుణ్ణి మనం ప్రతిబింబిస్తున్నాం. దేవుడు ఎంత దాతృత్వం కలిగిన వాడు మన ఎడల చూపించాడు. మనమందరం పాపులుగా ఉంటుంటే మనం హీనావస్థలో చనిపోతున్నప్పుడు ఆయన తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని ఏం చేశాడు, మన కోసం ఇచ్చి వేశాడు. ఇక దాచుకోలేదా, మనమైతే ఏం చేస్తాం, శ్రేష్టమైన వాటిని మనకు దాచుకొని బలహీనమైన వాటిని మనం ఇచ్చేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే శ్రేష్టమైనవి మనం ఇవ్వాలి, బలహీనమైనవి మనం దాచుకోవాలి. అప్పుడే లెట్ us మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ డిఫరెంట్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఈ చీకటి లోకంలో మనం ప్రత్యేకత కలిగిన క్రైస్తవులంగా మనం ప్రత్యేకత చూపించాలి. మన క్రియలోను, మన మాటలోను, మన దాతృత్వంలోనూ మనం చాలా ప్రత్యేకంగా మనం జీవించాలి ప్రియులారా. సో ఈ చందా విషయమై నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ఎలా అయిపోయారంటే, అందరూ కాదు కొంతమంది క్రైస్తవులు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే రెండిట్లో స్వార్థం. ఇంటికి వచ్చినప్పుడు ఏం పెట్టాలి, ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఏం పెట్టాలి, ఇదే పందాలో క్రైస్తవులు ఏం జరుగుతున్నారంటే ముందుకు వెళ్తూ ఉన్నారు. పైపెచ్చు మనము తోటి వారికి ఇవ్వాల్సింది పోయి మన హస్తాలు ఏమైపోయినంటే ముడిచికిపోయినాయి. వదలటానికి మన హస్తాలు రావట్లేదు. ఇవ్వటానికి బదులు ఎప్పుడు తీసుకుందానా, ఇమ్ము అనేవి 3 కలవు కాదు, ఎన్ని ఉన్నాయంట, 4 ఉన్నాయని సామెతల గ్రంథకర్త అంటాడు. ఏంటవి 4 ఉన్నాయి. చూడాలంటారా? చూడండి ఎక్కడుందో.
కనని గర్భము, చల్లారని అగ్ని, ఇంకా కడుపు నిండని గడప, ఇది ఉంటుంది చూడండి ఒకసారి. ఒకసారి సారీ, ఇఫ్ ఎనీబడి కెన్ హెల్ప్ మీ. మనం 6 4 ఉన్నాయి. ఏంటివి? 16. ఒక్క నిమిషం నేను తీస్తాను. తెలియాలి మనకి ఏమి నిన్నవి 4 ఏంటో మనకు తెలియాలి. చూద్దాం సార్, చూసి మనం ముందుకెళ్దాం. ఇఫ్ యూ డోంట్ మైండ్. 16:31. Yeah. 30th chapter. Yeah. చదువుతున్నాను. కూతుర్లు ఇద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అననివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలనని భూమి, చాలును అనని అగ్ని. ఈ 4 చాలు అను. సో మనం అట్లా ఉండకూడదు. మన జీవితాల్లో క్రైస్తవులుగా దేవుణ్ణి తెలుసుకున్న మనము ఇంతవరకు మనము ఈ కొరింథీ సంఘంలో ఉన్న వివిధ రకాల బలహీనతలను చూసాం. ఎన్నెన్నో లోటుపాట్లు, లేదంటే అక్రమ సంబంధాలు మనం చూసాం, లేదంటే క్రమం లేని తనం మనం ఈ కొరింథీ సంఘంలో చూసాం. చివరాఖరికి ఈ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని పరిశుద్ధుల కొరకైన మీరందరూ సరిచేసుకుంటూ వచ్చాడు. వారు అనేక రకాల ప్రశ్నలు వేశారు. ఒక ప్రశ్నలు పౌలు భక్తుడికి వీళ్ళు పంపిస్తే ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు పంపిస్తూ చివరి ప్రశ్న జవాబు ఏంటంటే, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే అన్నాడు. అంటే క్వశ్చను వెళ్ళిందనమాట. ఎంత చందా పట్టమంటారని అడిగి ఉంటారు పరిశుద్ధుల కోసం. అందుకనే పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే అన్నాడు. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఫస్ట్ది లవ్ ఫర్ ద పూర్ అండ్ నీడీ. మొదటి 4 వచనాల్లో లవ్ ఫర్ ద పూర్ అండ్ నీడీ, బీదల కొరకైన లేదంటే అవస్థలో ఉన్న వారి కొరకైన ప్రేమ. ఈ ప్రేమ ఏం చేస్తుందంట? ఇచ్చివేస్తుంది. ఇది లాగి పెట్టుకోదు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఈ హస్తం ఏం చేస్తుందంటే ఇచ్చే హస్తంగానే ఉంటుంది. ఒకసారి లూకా సువార్త 21వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. మీకు అందరికీ ఈ సంఘటన మీకు తెలుసు. ఆయన ఒకసారి చదివితే మనకి అక్కడ ఉన్న విధవరాలు ఏం చేస్తుందో మనం చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 1-2 వచనాలు. కానుక పెట్టెలో ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, చాలు. ఇక్కడ ఏం చేసిందంటే ఆ బేద విధవరాలు తనకున్న ఆ 2 కాసులు వేసింది. కాయిన్స్ ఆర్ స్మాల్ బట్ హర్ హార్ట్ ఈస్ బిగ్. ఆమె హృదయం ఎంత పెద్దగా ఉందంటే, నాకు లేకపోయినా పర్లేదు, ఏమే బేదవరాలని రాదు, బేద విధవరాలని ఉంది. ఈమె బేదతనంలో కూడా ఉండి ఏం చేసిందంటే, ఆమె హృదయం ఎంత పెద్దగా చేసుకుందంటే, నాకు లేకపోయినా పర్లేదు, నా దేవునికి మాత్రం నేను ఇవ్వాలనే హృదయంతో ఉన్న 2 కాసుల్ని అక్కడ వేసేసింది. ఇంగ్లీష్లో ఏముంటుందంటే 2 స్మాల్ కాయిన్స్ అని ఉంటుంది. అందుకే మనం ఏం పెట్టుకోవచ్చు అంటే, కాయిన్ ఈజ్ స్మాల్ బట్ హర్ హార్ట్ ఈజ్ బిగ్. సో మన హృదయాలు ఎంత పెద్దగా ఉంటే అప్పుడు మనకున్నది 100 రూపాయలైనా సరే అడుక్కునేవాడు వచ్చినప్పుడు ఒక 10 రూపాయలని ఇవ్వాలని మనకి దాతృత్వం మనలో పుట్టింది. అరే నాకే లేదు తినడానికి, నేను ఎలా ఇస్తాను రా అనే డైలాగ్ మనం చెప్పకూడదు. మనము ఇవ్వాలనే మనసు ఉన్నప్పుడు మన హృదయం అంట వెతుకులాడిద్దంట. అరే ఎక్కడెక్కడున్నాయి ఏమున్నాయి తీసుకొచ్చి, లేకపోయినా సరే తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే ఇచ్చే హృదయాలు మనం కలిగి ఉండాలి. మీరు ఇచ్చే ప్రతిసారి మీరు ఏం చేస్తున్నారో తెలుసా? తండ్రి హృదయాన్ని, దేవుని హృదయాన్ని మీరు ప్రతిబింబిస్తున్నారు. మన దేవుని పోలికను, రిప్లికాని మనము రిప్రజెంట్ చేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, మనము
ఏదైతే ఇస్తున్నామో పరలోకంలో మన అకౌంట్లో రాస్తూ ఉన్నారు. ఒక సంఘం నాకు తెలుసు. ఆ సంఘస్థులు ఎలా ఉంటారంటే యుఎస్లో ఉంటారు. ఈవెన్ దో దే ఆర్ రిచ్, దే లివ్ పూర్, బట్ దే గివ్ రిచ్. వాళ్ళు చాలా ధనవంతులైనప్పటికీ ఎలా జీవిస్తారంటే పేదవారిగా జీవిస్తారు. పేదవారిగా జీవిస్తారంటే చినిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, జుట్టు అలా కాదు. వాళ్ళు కలిగి ఉండవలసిన మినిమల్ కనీస వసతులు కలిగి ఇచ్చే విషయంలో మాత్రం ధనవంతులుగా ఉంటారు. జీవించడమేమో పేదవారిగా జీవించాలి. ఇచ్చే విషయంలో ఎలా ఉండాలంట? ధనికులుగా ఇచ్చేటట్టుగా, అంత సమృద్ధిగా. అంటే నీకున్న దాంట్లో నుంచే, దేవుడు నిన్ను వర్ధిల్ల చేసిన దాంట్లో నుంచి మనం ఏం చేయాలంటే ఇతరులకి ఇచ్చేదిగా ఉండాలి. నాకిమ్మని నేను అడగట్లేదు. మీరు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి మీ ఎదుటకు వస్తున్న అవసరతలో ఉన్న వారికి మీరు ఇవ్వగలిగిన స్థితిలో మనసు ఉంచుకోండి చాలు. మీరు ఎంత ఇస్తున్నారని ముఖ్యం కాదు. ఇక్కడ భేదరాలు ఎన్ని వేసింది? 2 కాసులే వేసింది. కానీ దేవుడు యేసుప్రభువు ఏమంటున్నాడు? అందరికన్నా ఏం ఎక్కువ వేసింది అన్నాడు. గాడ్ సీస్ అవర్ హార్ట్. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. అందుకని ఆమె హృదయం ఎంత పెద్దదిగా ఉందో చూశాడు ఈయన. 2 కాసులు చూడలేదు. ఆమె ఎటువంటి హృదయ వైఖరితో ఆ 2 కాసులు వేసిందో చూశాడు ఆయన. సో ఇచ్చే హృదయం కనుక మనం ఉంటే ఎంత ఇస్తున్నామో ముఖ్యం కాదు, ఏ హృదయంతో మనము మన ఎదుట వచ్చి నిలబడిన ఆ వ్యక్తికి మనం సహాయం చేసే హృదయం ఉంటే దేవుడు ఆ అకౌంట్లో ఈమె బహుగా ఇచ్చింది అని భేదరాలకి ఎలాగైతే చెప్పాడో మనందరి కోసం కూడా అలాగా చెప్పగలిగిన నిస్వార్థం కలిగిన, స్వార్థము లేని యేసు ప్రభువారిని మనం కలుగున్నాం. కేవలం భేదరాలకే కాదు, మనకు కూడా చెప్తాడు, అరే నువ్వు నిస్వార్థంగా నువ్వు నీ మంచి హృదయంతో నువ్వు ఆ విధరాలకి ఇచ్చావు, లేదంటే అడుక్కునేవాడికి ఇచ్చావు, పలానా అవసరాలు ఉన్నవాడికి ఇచ్చావు అన్నప్పుడు ఖచ్చితంగా మన అకౌంట్లో దేవుడు రాసి పెడతాడనమాట. సో మనం ఇవ్వాలి. ఏం కలిగి ఉన్నామో అది ఇచ్చేవారుగా ఉండాలి. నాకు తెలుసు, మీ ఇంతకుముందు వెళ్ళిన సంఘంలో మన మెయిన్ చర్చ్లో కూడా కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే ప్రతిరోజు వాళ్ళు అన్నం వండేటప్పుడు రైస్ ఒక గిద్ద వేస్తున్నారనుకోండి, ఒక గుప్పుడు అన్నం గుప్పుడు రైస్ ఏం చేస్తారంటే ఒక కవర్ పెట్టుకుంటారు. ఆ కవర్లో ఒక గుప్పుడు వేసేస్తారు. రోజుకు ఒక గుప్పుడు వేస్తే ఏమవుద్ది? నెలకి మరి కనీసం ఒక 2 కేజీలు అన్నా ఎంతో అంత అవుతుంది కదా. ఆ 2 కేజీలు తీసుకెళ్ళి లేని వారికి మనము ఇవ్వచ్చు. ఒకేసారి మనకున్న దాంట్లోంచి తీయాలంటే ఎక్కువ వెళ్ళిపోతుందని బాధ వచ్చినప్పుడు మీరు రోజుకు ఒక గుప్పుడు తీయండి, ఇవ్వండి. ఖచ్చితంగా ఆ ఆశీర్వాదాన్ని మీరు కోల్పోరు పిల్లారా. మనం తెలివిగా, అంటే క్రైస్తవులంగా మనము జ్ఞానాన్ని పనుల్లోనే కాదు, ఇచ్చే విషయంలో కూడా మనము జ్ఞానయుక్తంగా మనము ఇవ్వచ్చు. ఇలా లేదు, మన దగ్గర కాయిన్స్ అన్నీ మిగిలిపోతున్నాయి, రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు, ఒక డబ్బా పెట్టాలి. ఆ కాయిన్స్ అన్నీ దాంట్లో ఇవ్వండి. ఆ కాయిన్స్ అన్నీ తీసుకెళ్ళిన తర్వాత ఏ మెడికల్ షాప్ వాడికి ఎవరికి ఇస్తే ఒక 500లోనే ఎంతో వస్తుంది. ఆ 500 పెట్టి క్రిస్మస్ సీజన్లో ఎవరికైనా లేని వారికి ఒక షర్టో ఒక చీరో ఏదో ఒకటి కొనివ్వండి. ఒకేసారి మనం డబ్బులు ఒకేసారి తీయటానికి లేనప్పుడు ఇలాగైనా మనం తెలివిగా ఏం చేయొచ్చు? క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్. క్రిస్మస్ అంటేనే ఇవ్వటం. ఇక్కడ ఇవ్వటంలో ఉన్న మరొక పెద్ద సమస్య ఇక్కడ వచ్చి పడింది. ఏంటంటే చాలామంది వారికి ఇచ్చే వారికే ఇస్తూ ఉంటారు. ఇది అసలు చేయకూడదు. చూడండి ఒకసారి లూకాసు వార్త 14వ అధ్యాయం 12-14 వచనాలు. లూకాసు వార్త 14వ అధ్యాయం 12-14. మరియు తనకి యేసుప్రభువు వారిని భోజనాలకు పిలిచారు. ఆయనతో ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడు? పగటి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను చూడండి, వారిని పిలవద్దు అంటున్నాడు. నువ్వు భోజనం చేసినప్పుడు ఎవరిని పిలవమంటున్నాడు? వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు మళ్ళా ప్రత్యుపకారం కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, గుడ్డివాండ్రను పిలువుము.
నీకు ప్రత్యుపకారము చేయటానికి వారి దగ్గర ఏమీ లేదు కాబట్టి ఇప్పుడేమైతే చూడండి, నీవు ధన్యుడవు, నీతిమంతుల పునరుద్ధానమందు. అది ఇప్పుడు మనం ఇప్పుడు పెట్టే పేదవారికి ఎప్పుడు ప్రత్యుపకారం పొందిద్దంట? నీతిమంతుల పునరుద్ధానమందు. అప్పుడు మనకి దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో అయ్యా నువ్వు పలానా రోజున నువ్వు భోజనాలు పెట్టినప్పుడు పేదవారికి అందరికీ పెట్టావు, ఇదిగో ప్రత్యుపకారం ఇదిగో అని పునరుద్ధానములో ఇస్తాడంట దేవుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు కాదు. సో మనము చేసే ప్రతి రహస్యమైన దాతృత్వ క్రియలు ఏం చేస్తున్నాడంటే దేవుడు పునరుద్ధానము దినము కొరకు ఆయన తిరిగి ప్రత్యుపకారం చేయటానికి ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. హీ సో గ్రేట్ ఇన్ కీపింగ్ అవర్ రికార్డ్స్. మన రికార్డ్స్ అన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడంటే భద్రపరుస్తున్నాడు. పలానా రోజున శ్యామ్ గారు అడుక్కున్న వాడికి పలానా రోడ్లు వెళ్తుంటే 10 రూపాయలు వేసాడు, ఇదిగో రాయండ్రా అకౌంట్లో రాయండ్రా, శ్యామ్ గారి అకౌంట్లో రాయండి అని రాస్తాడు. పలానా రోజున రవణ పలానా వారికి అడగకుండానే వాళ్ళకి అవసరం చూసి ఇంత అమౌంట్ ఇచ్చాడు, రాయండ్రా అకౌంట్లో రాయండ్రా అంటాడు. ఇవన్నీ ఒక దినాన్ని ఏమవుతాయంటే వారందరము పునరుద్ధానం చెందిన తర్వాత మహిమ కిరీటాలు ఇస్తాడు చూసారు దేవుడు. ఆ కిరీటాలు ఏమవుతాయంటే మనం చేసిన క్రియలను బట్టి ఆ కిరీటంలో ఇక్కడ వజ్రం పెట్టండి రా అంటాడు, ఇక్కడ పగడం పెట్టండి, ఇవన్నీ మనకి ఆ కిరీటాలు ఏమవుతాయంటే మహిమ కిరీటాలు ఉన్నతంగా. ఆ పక్కనోడు కిరీటం చూసినప్పుడు ఏంటి ఈ కిరీటం చిన్నగా ఉందంటే వీడి భూలోకంలో ఇప్పుడు వీడేం ఇవ్వలేదు అందుకని అనుకుంటా ఆ కిరీటం చిన్నగా అయిపోయింది అనుకుంటా. సో దేవుడు ఇచ్చేవారికే మరలా విత్తనాలు ఇచ్చే దేవుడు, ఇచ్చేవారికే ఇస్తాడు దేవుడు, ఉంచుకునేవాడికి లాక్కుని పెట్టుకునే వాడికి దేవుడు ఇవ్వడు. సో మనము తిరిగి మనకి ఇవ్వలేని వారికి ఇచ్చినప్పుడు అప్పుడే మనకి బహుమానం పరలోకంలో కలుగుతుంది. మనం అందరం ప్రతిసారి ఇప్పుడు ఏంటి అన్యులు చేస్తారు, ఇస్తేనమ్మ వాయనము, తెచ్చి తీసుకుంటున్నమ్మ వాయనం అని చెప్పి పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఏంటి అంటే నీకు ఇస్తాను నేను తీసుకుంటాను. తినేవారికే పెట్టేవాడికే మనం పెడతాం, వాడు మనకి పెడతాడు. ఇంకేముంది మనకి ప్రత్యుపకారం? అక్కడే అయిపోయింది, ఆ భూమి మీదే అయిపోయింది. అలా వద్దు. మనకు తిరిగి ఇవ్వలేని వాడికి చూడండి, రక్షణ కూడా మనము పొందుకోలేని స్థితిలో ఉన్న మనకి దేవుడు మనకి రక్షణనిచ్చాడు. మనకు పొందుకోలేము అసలు. మనం స్వతహాగా ఈ రక్షణని నేను సిలువనెక్కి రక్తాన్ని చిందించి అమ్మయ్య ఇప్పుడు నేను రక్షణ పొందానని అసలు చేయలేము. అది అర్హత లేని స్థానములో మనకి అర్హులుగా చేసిందే ఆయన కృప. సో మనం అటువంటి మనస్తత్వం కలిగి మనం కూడా ఏం చేయాలంటే, అరే వాడు తిరిగి ఇవ్వలేడు అయినా సరే మనం ఇద్దాం, మనకు తెలుసు వాడికి ఇస్తే వాడికి మనకు రాదు అని. మనం ఏం చేయాలంటే ఇచ్చే దాతృత్వం మనసుతో మనము ఇవ్వాలి ప్రియులారా. సో ఇచ్చే మనసు ఉన్నప్పుడు ఖచ్చితంగా దానిని మనము ఎప్పుడు మనము రాదని అనుకొని ఇవ్వాలి. అలాగే మంచి సమరయుడి గురించిన ఉదాంతం మనకు తెలుసు. మంచి సమరయుడు ఉదాంతంలో ఏం చేశాడు ఆ మంచి సమరయుడు? ఎవరు డబ్బు ఖర్చు పెట్టాడు? కొట్టింది ఎవరు? దెబ్బలు తిన్నది ఎవరు? వారి సొంత జనాంగము. యాజకుడు అలా వెళ్ళాడు, యూదుడే కొట్టి దెబ్బలు తినబడింది ఎవరంటే యూదుడు, అన్యుడు కాదు. యూదుడు అక్కడ దెబ్బలు తిని అక్కడ పడిపోతే ప్రధాన యాజకుడు వచ్చి అలా చూసుకుని పక్కన చెల్లిపాడు, లేవీయుడు వచ్చి అలా చూసుకుని పక్కన చెల్లిపాడు. తప్పితే ఈ అన్యుడైన ఈ మంచి సమరుడు ఏం చేశాడంటే తన సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టి పూటకోలా ఇంటి వానికి తీసుకువెళ్ళి గాయాలు కట్టి కొంత డబ్బిచ్చి వాడికి ఏమైనా అయితే నువ్వు ఖర్చు పెట్టు, మరలా నేను వచ్చినప్పుడు నేను ఇస్తాను అని ఆ మంచి సమరయుడు చెప్పాడు. చూసారా? అటువంటి హృదయం మనకు ఉండాలి. అటువంటి హృదయాలు కలిగినప్పుడు పరిశుద్ధుల పునరుద్ధానమందు, నీతిమంతుల పునరుద్ధానమందు ప్రత్యుపకారము ఖచ్చితంగా నీకు నాకు కలుగుతుంది. వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ద ఇటర్నిటీ. మనం ఏం చేస్తున్నామంటే ఒక లేని వాడికి బీదవాడికి ఇచ్చినప్పుడు నిత్యత్వంలోనికి మనము పెట్టుబడి పెడుతున్నాం. వీఆర్ ఇన్వెస్టింగ్. సో తెలివి కలిగిన వాడు ఏం చేస్తాడు? మరలా మంచి రాబడి వచ్చే దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. మీరు షేర్ మార్కెట్లో మీరు చూసినట్లయితే ఎప్పుడప్పుడు ఏ షేర్ పైకి లెగుస్తుందా కిందకు పడుతుందా, అమ్ముతున్నారా కొంటున్నారా, ఇవన్నీ చూసే వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే సేల్స్ అండ్ బయింగ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి తెలివి కలిగిన వారుగా మనం ఏం చేయాలంటే మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? విడవాలి, విడుస్తూనే ఉండాలి, జారుస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు మరలా మనకి ఇస్తూ ఉంటాడు. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. మేలు చేయుట
నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వానికి చేయకుండా వెనుతీయకము. నీకు మేలు చేయటం నీకు చేతనైనప్పుడు దానిని పొందదగిన వాడికి చేయకుండా నువ్వు ఉండద్దు. ప్లీజ్, ఎవరైనా నీ దగ్గరకు వచ్చారు పలానా సహాయం కోసం, నీవు చెయ్యగలిగిన స్థితి నీకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా అది మనము వారికి చెయ్యాలి అని సామెతల గ్రంథకర్త కూడా అంటున్నాడు. మేలు చేయటం ఎవరికి రాదు. నీకున్న తలాంతును బట్టి, నీకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి మనం ఏం చేయాలంటే మేలు చేయటం మనకి చేతనైనప్పుడు ఖచ్చితంగా అది ఎవరైతే పొందుకోదగిన స్థితిలో ఉన్నాడో వారికి ఏం చేయాలంటే మనము సహాయం చేయాలి, మేలు చేయాలి. సో దేవుడు సంఘం ఏమైపోయిందంటే ఈ మూల పునాదుల్లో నుంచి వెళ్ళిపోయింది, దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొన్ని సంఘాలు తయారైనవి ఏంటంటే మనీ నా దగ్గరికి రా, కార్ నా దగ్గరికి రా. కొంతమంది దైవజనులు ఎలా ఉన్నారంటే వాళ్ళు వేసుకునే సూట్లు లక్షల్లో ఉంటాయి, బూట్లు లక్షల్లో ఉంటాయి. నాకు అనిపిస్తుంది ఆ ₹1,00,000 నీ సంఘంలో ఎవరో లేనివాడు ఎవడో ఉంటాడుగా. నువ్వు ఒక 10,000 కొనికి ఆ 90,000 వాడికి ఇస్తే వాడు ఆర్థికంగా అప్పులన్నిటిని తీర్చబడి ప్రశాంతంగా వచ్చి వాడు దేవుణ్ణి ఆరాధించుకునే స్థితిలోకి వాడు రాగలుగుతాడు కదా. దైవదాసులే, నేను చాలా బాధతో చెప్తున్నాను, చాలామంది దైవజనులు కూడా వారు దే ఆర్ లివింగ్ రిచ్ బట్ దే ఆర్ గివింగ్ పూర్. బట్ వాట్ వీ హ్యావ్ ఈజ్, వాట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద స్టేట్మెంట్ ఈజ్, మనం కలిగి ఉండే స్టేట్మెంట్ అంటే మనము పేదవారిగా జీవిద్దాం, ధనికులుగా ఇచ్చేవారిగా ఉందాం. అలా అని నేను లక్షలు వేలు కాదు, మీకు ఇచ్చే హృదయం ఉంటే చాలు. మీ దగ్గర ఉన్న 100లో ₹20 ఇవ్వగలిగిన మనసు ఉంటే దేవుడు దాన్ని బట్టి ప్రత్యుపకారం మనకి ఇవ్వబోతున్నాడు. సో ఈ ఒకటే మోటివ్తో నేను ఈ క్రిస్మస్కి నేనేం డిసైడ్ చేసుకున్నానంటే నేను కొనుక్కునే బట్టలని కొనుక్కోకుండా ఆ డబ్బుల్ని నేను ఎవరికైనా ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. ఒక క్రిస్మస్కి నేను బట్టలు వేసుకోకపోతే, కొత్త బట్టలు వేసుకోకపోతే యేసుప్రభు వారు శిలువ మీద నిలబడి ఏడవడా అని, అరే నీకోసం నేను బెత్లెహేంలో నీ పుడితే నా కోసం కొత్త బట్టలు వేసుకోవా అని చెప్పి ఏడవడు ఆయన. సో లెట్ us సాక్రిఫైస్ సంథింగ్. మనము ఏదో కొద్దిగా ఉన్న వాటిలో మీరు షాపింగ్కి వెళ్ళారు కొనటానికి, 2 చీరలు కొనే బదులు మీరు ఒక చీర కొనుక్కొని ఇంకొకరికి, పేదవారికి, ఎవరైనా లేని వారికి, మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు, వారికి కొనివ్వండి. లెట్ us మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద డైవర్టెడ్ వరల్డ్. మనం ఖచ్చితంగా ఈ లోకంలో ప్రత్యేకత కలిగిన క్రైస్తవులుగా మనం జీవించాలి పిల్లరా. మనకి క్రైస్తవుల కన్నా చాలామంది హిందువులే చాలా దాతృత్వ క్రియలు చేస్తున్నారు, తెలుసా మీకు? వాళ్ళు కూడా వింటర్ రాగానే దుప్పట్లు ఇవ్వడం, అన్నదానాలు చేయటం, చీరలు ఇవ్వటం, ఇవన్నీ చేస్తున్నారు. మన క్రైస్తవ పాస్టర్లు ఏమో ఇంకా ఒక క్రిస్మస్ సీజన్లో దుప్పట్లు ఇచ్చేసి దూలిపేసుకుంటున్నారు. మరి మిగతా 11 నెలల్లో ఒక దైవజనుడు నాకు తెలుసు, ఆయన ప్రతిరోజు ఏం చేస్తాడంటే పొద్దున్నే మార్నింగ్ వాక్ అని వెళ్తాడు. వెళ్ళి ఒక షాప్లో, అంటే అమెరికాలో ఆయన అమెరికన్ కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఒక బర్గరో ఒక పిజ్జానో కొనుక్కొని ఏం చేస్తాడంటే ఆ ప్యాకెట్ కొనుక్కొని అలా వెళ్తూ వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ అక్కడ ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చేస్తాడంటే వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఆ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి ఏం చేస్తాడంటే వాళ్ళకి దేవుని ప్రేమను తెలియజేస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఇది ఒక్కరోజు కూడా మిస్ చేయడు. ప్రతిరోజు ఏం చేస్తాడంటే కావాలని ఉద్దేశపూర్వకంగా టిఫిన్ కొనుక్కోవటం, వెళ్ళటం, ఎవరైనా కనిపిస్తారో చూసి వాళ్ళకి ఆ టిఫిన్ ఇచ్చి తినమని చెప్పి అప్పుడు ఏం చేస్తాడంటే దేవుని ప్రేమను చెప్తా ఉంటాడు. మీరు ఇలా చేసి చూడండి, వాళ్ళు ఒకసారి వాళ్ళ హృదయంలో ఉన్నదాన్ని బయట పెడతారు. ఎందుకు నేను అడగకుండానే నేను అర్హత లేని నాకు నువ్వు రోజు ఈ టిఫిన్ తీసుకొస్తున్నావు అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు ఏం చేయాలి? సూప్ తర్వాత సాల్వేషన్ మనం చెప్పగలిగిన మోటోలోకి మనం వెళ్ళాలి. సో దేవుడు ఇచ్చేవారిని బహుగా దీవించి మరలా అనేకులకు ఇచ్చేవారుగా దేవుడు వాడుకునే దేవుడు పిల్లరా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24 వచనం చూడండి ఒకసారి. 24 నుంచి 30 వరకు ఉన్న వచనాల్లో చూడండి ఏం చేస్తున్నారు. పదకొండో అధ్యాయం 24 నుంచి చదువుతున్నారు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు,
తగిన దానికన్నా తక్కువ ఇచ్చి అమ్మా. సో మీకు ఉన్న దాంట్లో ఉన్నది కనుక తక్కువ ఇచ్చినట్లయితే ఏమవుతారంట? వాళ్ళు లేమికి వెళ్ళిపోతారంట, ఇక లేకుండా పోయిద్దంట. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబట్టువానికి వానిని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చు. చూడండి, వాళ్ళకి ఉన్నది, ఉదాహరణకు చెప్తున్నాం, ఉన్నది 1000 రూపాయలు అనుకుందాం. వీళ్ళు ఏం చేస్తారంటే 100 రూపాయలు ఉంచుకొని 900 అందరికీ వెదజల్లి ఇచ్చేస్తారంట. వీళ్ళకి 10,000 ఉంది, ఇంకొక జనాంగం ఉన్నారు, వీళ్ళకి 10,000 ఉంది, కానీ వాళ్ళు 100 రూపాయలు కూడా ఇవ్వడానికి ఏం చేస్తారంటే వీళ్ళు వెనకాడుతూ ఉంటారంట. అలాంటి వాళ్ళు ఏమవుతారంట? వాళ్ళు లేమికి వెళ్ళిపోతారంట. వెదజల్లు ఇచ్చేవారికే దేవుడు మళ్ళీ విత్తనాన్ని ఇస్తాడు. దేవుడు బహుగా ఆశీర్వదించి దేవుడు వారిని సమృద్ధిగా దీవిస్తాడు పిల్లారా. సో క్రైస్తవ సంగమా, మనము ఇచ్చుటలో మాదిరిగా ఉండాలి. నాకిమ్మ నేను అడగట్లేదు, మీ ఏరియాస్లో మీరు ఉంటున్న ఏరియాస్లో దేవుని ప్రేమను మీ కుటుంబాల ద్వారా, మీ జీవితం ద్వారా దేవునికి అలాగే వారికి తెలియచేయండి ప్రియులారా. బహుమానం ఖచ్చితంగా అది రానే రాబోతుంది. ఇట్ విల్ నెవర్ మిస్. ఒకవేళ ఈ లోకంలో అప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు, తిరిగి ఇవ్వకపోవచ్చు, కానీ మీరు ఎవరికైతే లేని వారికి, తిరిగి ఇవ్వలేని వారికి ఇస్తారో, మీ ప్రత్యుపకారము నీతిమంతుల రాకడలో ఆయన ప్రత్యుపకారం ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని, మీరు పనిగట్టుకొని మీరు ఇవ్వవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. సో నేను మరలా చెప్తున్నాను, తిరిగి మీకు ఇచ్చేవారికే మీరు పెట్టద్దు. ఇక మీద మీరు భోజనాలు చేసినప్పుడు ఫస్ట్ ఎవరిని పిలవాలంట? ధనవంతులను పిలవద్దు, మీ బంధువులను పిలవద్దు, వాళ్ళు ఎవరిని పిలవద్దు. ఫస్ట్ పేదవారిని పిలిచి వాళ్ళని పెట్టి సంతృప్తిగా పెట్టి వాళ్ళని పంపించేసిన తర్వాత అప్పుడు కావాలని మీరు పెట్టుకోండి. సో అప్పుడు మన ప్రత్యుపకారం పరలోకంలో కలుగుతుంది. సో ఇది మన క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఈ పరిశుద్ధుల కొరకైన చందాని ఈ మోటోలో మిమ్మల్ని తీసుకురావాలని నేను ఆశపడ్డాను. సో ఇచ్చే హృదయాలు మనం కలిగి ఉందాం. కిందకి వెళ్దాం. ఈ చివరాధ్యాయం 16 చివరి వచనంలోకి మనం వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ ఉన్న వచనాల్లో 5 నుంచి 12 వరకు ఉన్న వచనాల్లో పరిశుద్ధుల కొరకైన చందా మొదట చెప్తే, తర్వాత నాయకుల కొరకైన ప్రేమని ఇక్కడ చెప్తుంటారు. లవ్ ఫర్ ద పూర్ ఫస్ట్దైతే లవ్ ఫర్ లీడర్స్. చూడండి ఏమంటున్నాడు, అయితే మాసిదోనియాలో సంచారం ఉద్దేశించున్నాను కనుక మాసిదోనియాలో సంచారంకు వెళ్ళినప్పుడు మీ వద్దకు వచ్చేదను, అప్పుడు మీ వద్ద కొంతకాలం ఆగవచ్చును, ఒకవేళ శీతాకాలం గడుపుదును, అప్పుడు నేను వెల్లడి స్థలమునకు మీరు నన్ను సాగనింపవచ్చును. ప్రభు సెలవైతే మీ వద్ద కొంతకాలము ఉండ నిరీక్షించున్నాను కనుక ఇప్పుడు మార్గములో మిమ్మల్ని చూచుటకు నాకు మనస్సు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులున్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెస్లో నిలిచి ఉందును. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండినట్లు చూచుకున్నది, నా వలనే అతడు ప్రభు పని చేయుచున్నాడు గనుక ఎవడైనాను అతన్ని తృణీకరించవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతన్ని సమాధానంతో సాగనంపుడి, అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూచుచున్నాను. సో ఇక్కడ ఏమంటున్నాడంటే 5 నుంచి 12 వరకు ఉన్న వచనాల్లో నాయకులు, సంఘ నాయకుల కొరకైన ప్రేమను, వారిని బాగుగా చూసుకోనండి అని సమాధానంతో వారిని సాగనింపండి అని చెప్పి ఇక్కడ నెక్స్ట్ ఆ భాగంలో చెప్తున్నాడు. థర్డ్ది 12 నుంచి 13 నుంచి 18 వరకు ఉన్న వచనాల్లో లవ్ ఫర్ ద చర్చ్, సంఘము కొరకైన ప్రేమను గురించి చెప్తున్నాడు. ఇక్కడ సంఘము గురించి చెప్తూ మనకి ప్రాముఖ్యమైన 13వ వచనం చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేను చదువుతున్నా. ఇవన్నీ చూడండి, 16 అధ్యాయాలు నన్ను చూడండి. 16 అధ్యాయాలలో 15 అధ్యాయాల్లో వారికి ఉన్న బలహీనతలు అవన్నీ సక్రమంగా ఉండండి ఇవన్నీ చెప్పి చివరాఖరికి 5 పాయింట్లు చెప్తున్నాడు. ఒక 5 మాటలు చెప్తున్నాడు. ఈ 5 మాటల్ని మీ జీవితకాలంలో గుర్తుపెట్టుకోండి బాబు అని చెప్పి ఈ ఉదయకాలం మనకు కూడా చెప్తున్నాడు. చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడు? మెలకువగా ఉండమంటున్నాడు. ఏ విషయాల్లో? ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం. అపవాది వాడి పనులు వాడు చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అబద్ధ బోధకులు అనేకులు తిరుగుతున్నారు. కాబట్టి సత్యాన్ని మీరు గుర్తెరిగి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? మెలకువగా ఉండాలి. రెండోది, విశ్వాసమందు నిలకడగా ఉండండి. మనం గడిచిన బుధవారం మనం చూసాం, మనము ఎక్కడ అస్థిరమైన అచంచలమైన విశ్వాసాన్ని లేదంటే విశ్వాసం లేని స్థితి మనలో ఉండకుండా మనము స్థిరమైన
మనము విశ్వాసం, నిలకడైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? దేవుని మీదే మన ఆశను, మన నిరీక్షను ఉంచుకొని మన ఎక్కడ తప్పుడు దోవల్లో వెళ్లకుండా, రకరకాల సిద్ధాంతాలు బయట తిరుగుతున్నాయి ప్రియులారా, రకరకాలు దేవుని వాక్యానికి విరుద్ధమైన బోధలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు సత్యాన్ని గుర్తెరిగినప్పుడు మాత్రమే మీ విశ్వాసమును, దేవుని ఎడల ఉన్న ఆ విశ్వాస క్రమాన్ని మీరు అట్టి పెట్టుకొని ఉండగలరని. రెండోది, విశ్వాసం మీద నిలకడగా ఉండమంటున్నాడు. మూడోది, పౌరుషం గలవారే ఉండమంటున్నాడు. పౌరుషం గలవారే ఉండడంటే ఇంగ్లీష్లో ఏముందంటే యాక్ట్ లైక్ మెన్, నాట్ లైక్ యాజ్ చైల్డ్. అంటే మనము పసిపిల్లల్లాగా మనం చెయ్యొద్దు. ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు? ఒకరినొకడు కొట్టుకోవటం సంఘంలో, లేదంటే సంఘంలో వివిధ రకాల క్రమం లేకుండా ఒకరినొకరు బిహేవ్ చేస్తున్నారు. మీరు పౌరుషం గలవారే దేవుని సంఘములో మీరు మర్యాదగాను క్రమముగాను ఉండండి. మీరు పెద్దవారుగా, బుద్ధి వచ్చిన వారుగా మీరు ఏం చేయాలంటే మీరు ప్రవర్తించండి అని చెప్పి చెప్తున్నాడు. తెలుగులో పౌరుషం గలవారే ఉండండి అని రాశారు, కానీ ఇంగ్లీష్లో అలా లేదు. నాలుగోది, బలవంతులై ఉండమన్నాడు. అంటే పరిపక్వత చెందిన, ఆత్మీయంగా పరిపక్వత చెందిన క్రైస్తవులుగా మీరు ఎదుగుతూ ఉండండి. క్రీస్తు పోలికలోకి మీరు మలచబడుతూ ఉండి, చివరిగా ఐదోది ఏమంటున్నాడు? మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చెయ్యండి. సో ప్రేమ, ఇవన్నీ బాగానే ఉన్నాయి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచిన వీటిలో శ్రేష్టమైనది ఏది? ప్రేమ. ప్రేమ కలిగి ఉండడానికి మనం ఏం చేయాలంట? ప్రయాసపడమని చెప్పి మనం గడిచిన వారాల్లో మనం చూసాం. సో ప్రేమ అనేది అన్నిటికీ మూలం. ఇవ్వటానికి కూడా ఏం రావాలి? ప్రేమ ఉండాలి ముందు. సో ఇవ్వటానికి ముందు మనలో నుంచి ఆ ప్రేమ ఉంటేనే, ఆ కనికరం ఉంటేనే ఇతరుల మీద జాలిపడి మనం ఏం చేస్తామంటే ఇచ్చే మోడ్లోకి మనం వెళ్తాం. సో ఈ ఐదుటిని మీరు జ్ఞాపకం చేసుకోండి అబ్బాయి అని చెప్తూ, ఈ 5 అంశాలని 5 బుల్లెట్స్ అని అంటారు. ఈ 5 కనుక మీ జీవితంలో ఉండి మీరు వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో కూడా, మీ సంఘంలో జరుగుతున్న అనేకమైన పరిస్థితులన్నింటిలో మీరు మెలకువగా ఉండండి. అపవాది ఎవడిని మింగుదునాన్ని వాడు అటు ఇటు తిరుగుతున్నాడు. అనేక అబద్ధ బోధలకు జరుగుతున్నాయి. ఈ దినాల్లో కూడా మనము చుట్టూ పరిస్థితులు ఎలా ఉందంటే, సంఘం ఎలా అయిపోయిందంటే, ఎప్పుడెప్పుడు అపవాది వారిని మింగుదునాన్ని చూస్తూ వాళ్ళని రకరకాల సిద్ధాంతములు, రకరకాల బోధల్లోకి వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాక్యాన్ని విననీయకుండా, విత్తబడిన వాక్యాన్ని దొంగిలించుకుపోతూ సత్యమైన మార్గంలోని వారు నడనీయకుండా అబద్ధములో ఉంచి, మోసములో ఉంచి సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే పక్కదోవ పట్టిస్తున్నాడు. సహవాసములో ఉండనీయకుండా సహవాసానికి దూరంగా తీసుకెళ్ళిపోతున్నాడు ప్రియులారా. అలాగే మనం ఎల్లప్పుడూ మనము క్రమము కలిగి, మనము మెలకువ కలిగి, బుద్ధి వచ్చిన వారంగా మనం ప్రవర్తించాలి. బలవంతులుగా ఉండండి. మనం చేసే పనులన్నీ, అది ఇచ్చేదైనా, తోటి వారిని ప్రేమించే విషయమైనా, మనం దేవుని ఆరాధించేదైనా, సంఘానికి వచ్చేదైనా ప్రేమపూర్వకంగా మీరు చెయ్యండి అని అంటున్నాడు. చివరికి ఏమంటున్నాడంటే 19 నుంచి 20 వరకు ఉన్న వచనాల్లో క్రీస్తు కొరకైన ప్రేమ, లవ్ ఫర్ క్రైస్ట్. ఒక్క నిమిషం. 19 నుంచి 24 వరకు వచనాల్లో ఆసియాలోని సంఘముల వారు మీకు వందనాలు చెప్పుకుంటున్నారని చెప్తూ ఇక్కడ చివరికి ఏమంటాడంటే 22 వచనంలో, ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక అని ఏమన్నాడు? ప్రభువు వచ్చుచున్నాడు. మరణాత అని అరామిక్లో ఉంటుంది. మరణాత అనేది అరామిక్ వర్డ్ అనమాట, హీబ్రూ వర్డ్ కాదు. సో ప్రభువు వచ్చుచున్నాడు కాబట్టి మీరేం చేయాలంట? ప్రభువును ప్రేమించేవారుగా ఉండాలి. ప్రభువును ప్రేమించడం అంటే ఏంటండి? ప్రభువును ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? ఆయన ఆజ్ఞలను గైకొనటమే ఆయన ప్రేమించటం. ఆయన వాక్యానుసారంగా జీవించటమే ఆయనను ప్రేమించటం. సో ఎవరైనా మీరు ప్రభువును ప్రేమించుకుంటే వాడు ఎవడుగాడు? శపించబడిన వాడుగా ఉంటాడు. సో దేవుని ఆజ్ఞను గైకొనకుండా ఉన్నట్లయితే శపితమైన జీవితాలను మనం కలిగి ఉంటాం ప్రియులారా. నాశన పుత్రుడు మన జీవితాలను వెళ్తాడు వాక్యానుసారంగా మనం జీవించకపోతే. సో వీటన్నిటిని విషయంలో ఈ 4 అంశాలు 16 అధ్యాయంలో ఏంటంటే, మొట్టమొదటిది లవ్ ఫర్ ద పూర్, రెండోది లవ్ ఫర్ ద లీడర్స్, థర్డ్ వన్ లవ్ ఫర్ ద చర్చ్, ఫోర్త్ వన్ లవ్ ఫర్ క్రైస్ట్. ఈ 4 కలిగి ఉండాలి. ఈ 4 ఏముంది? ప్రేమ ఉంది. పేదవారి పట్ల, నాయకుల పట్ల, సంఘం పట్ల, చివరికి క్రీస్తు పట్ల మనము ప్రేమను కలిగి ఉన్నట్లయితే మనం ఇచ్చేవారుగా ఉంటాం. మనము మన పవిత్రతను కాపాడుకుంటాం. మన తోటి వారిని ప్రేమించే విషయంలో కూడా మన పవిత్రతను, మన ప్రేమను మనం కాపాడుకుంటూ
క్రీస్తు వచ్చే వరకు మనము ఈలాగు చేస్తూ ఉండండి. మీరు ఇవ్వండి, ప్రేమించండి, వాక్యాన్ని గైకొనండి, మీరు మెలకువగా ఉండండి, బలవంతులై ఉండండి. దేవుడు చేస్తున్న ప్రతి కార్యమందు మీరు విశ్వాసమందు నిలకడగా ఉండి మీరు క్రమము కలిగి ఉండండి అని ఈ కొరింథీ సంఘానికి రాసిన ఈ అధ్యాయాన్ని ముగింపులోకి తీసుకొస్తున్నాడు పిల్లలు. సో పౌలు భక్తుడు ఈ 16 అధ్యాయాలు మనం గడిచిన 5 నెలలుగా ఈ పుస్తకాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. 5 నెలలు. జూలై మాసంలో నేను స్టార్ట్ చేసేది. ఇప్పుడు డిసెంబర్ మాసంలో మనల్ని ఈ అధ్యాయం ఈ రోజుతో మనం ముగించాం. సో మనము అప్లికేషన్ ఏంటి, అన్వయించుకోదగిన పాఠం ఏంటంటే, మొట్టమొదటిగా ప్రేమ కలిగి ఉండటానికి మనము ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండాలి. మొట్టమొదటి చెప్పాను, దేవుడితో పరిశుద్ధత, తోటి విశ్వాసులతో ప్రేమను కలిగి ఉండాలి. ఈ రెండూ లేకుండా ఆయన వచ్చినప్పుడు మనము ఏం చేయం, ఎత్తబడం. సో ఇవన్నీ కలిగి మీరు ఈ క్రిస్మస్ సీజన్లో మీరు ఏం చేయాలంటే, నేను ఒకటే మనం చేస్తున్నాను, మీరు లేని వారికి దాతృత్వాన్ని మీరు చూపించండి. మీరు కలిగి ఉన్న దాంట్లోనే ఇవ్వండి. మీరు కలిగి లేకుండా అప్పులు తీసుకొచ్చి మాత్రం ఇవ్వద్దు. అలా చేయొద్దు. నేను ఇమ్మన్నాను కదా అని చెప్పి అప్పులు తీసుకొచ్చి ఇవ్వటం అదొక పెద్ద ప్రమాదంలో పడిపోతాం. మీకు ఉన్న 100 రూపాయల్లో 10 రూపాయలు ఇవ్వండి చాలు. అది పరలోకంలో అకౌంట్లో రాస్తాడు. ఆ 2 కాసులు ఎలాగైతే ఆమెను కౌంట్ చేశాడో భేద విధవరాల్ని, మనం ఇచ్చే 10 రూపాయలని దేవుడు కౌంట్ చేస్తాడు. పెట్టుకోండి, ఒక టార్గెట్ పెట్టుకోండి. నేను రోజు 10 రూపాయలు లేని వాళ్ళకి ఇస్తాను. ఒక టిఫిన్ ప్యాకెట్ ఇస్తా, లేదు రైస్ని తీసి పక్కన పెడతా, కాయిన్స్ అన్నీ పక్కన పెడతాను, లేదు నేను చీరలు కొనుక్కున్నాను, బట్టలు కొనే దాంట్లో ఒక మంచి చీర పలానా ఆవిడ కొని ఇస్తాను అని మీరు పెట్టుకోండి. ఈ క్రిస్మస్ సీజన్లో మాత్రమే కాదు, దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేసిన కొలది మీరు పరిశుద్ధుల కొరకును, బయట ఉన్న అపవిత్రుల కొరకును, అన్యాయస్తులు అన్యుల కొరకును, లేనివారు వారికి కూడా ఇవ్వండి. ముందు మరి ముఖ్యంగా సంఘములో ఉన్న భేదవారికి ఇవ్వాలి, సంఘము వెలుపల ఉన్న తర్వాత వారికి ఇవ్వాలి. సంఘ క్రమం ఏంటంటే, ముందు సంఘము లోపల భేదవారుగాను లేనివారుగా ఉన్న సంఘస్థులకి ముందు వారికి అందించిన తర్వాత సువార్త ప్రకటన విషయమై మనం వారిని చేయాలంటే వారిని రోజు వారికి అందిస్తూ సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. సాల్వేషన్ కలిగి అటువంటి మనసుతో మనము ఇచ్చేవారుగా ఉండాలి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచినట్లయితే, ఈ ఉదయకాలం ముందు దేవుడు ఆయన ఎంత సర్వసమృద్ధిగా కలిగి ఉండి కూడా బలహీనమైన పాపులమైన మన కోసం తన ప్రియ కుమారుణ్ణి మన కోసం ఇచ్చేశాడు. కలిగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరంట. వెదజల్లి ఇచ్చేవారు, సమృద్ధిగా ఇచ్చేవారు, వారు బహుగా దీవించబడతారు. పరిశుద్ధుల కొరకైన చంద, అన్యుల కొరకైన ఇచ్చుబాటు, ఇవన్నీ మనము సంఘముగా మనము చేసేవారుగా ఉందాం. ప్రియులారా, ప్లీజ్. ఎంతోమంది మిషనరీలు వచ్చి మన దేశానికి అనేకమైనవి ఇచ్చారు కాబట్టి మన దేశం ఇప్పటికీ ఇంతగా అభివృద్ధి చెందుతోంది. వారు కనుక రాకపోయినట్లయితే మన దేశం ఎప్పుడో ఇంకా అసలు ఈ భూమి మీద ఉండేది కాదేమో. మన నాయకులకు ఉన్న అటువంటి మనస్తత్వాన్ని బట్టి ఎంతోమంది మిషనరీలు, బ్రిటిష్ వారు వచ్చి మన దేశాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చారు. మిషనరీలు వచ్చి మన దేశాన్ని ఎంతో ఉన్నతమైన పదంలోకి తీసుకొచ్చారు. వారు ఇవ్వటం బట్టే అనేకులు ఇచ్చారు కాబట్టి మన దేశం ఇప్పుడు ఈ స్థాయిలోకి వచ్చింది. మనం కూడా దేవుడు మనం ఆశీర్వదించిన దాన్ని బట్టి, దేవుడు మనల్ని వర్ధిల్ల చేసిన దాని కొద్దీ మీరు ఇవ్వండి. లేని వారికి మీరు వెళ్ళి ఇవ్వండి.